ఎగ్ దోశ అని అనవాకండి. ఎగ్ దోశలు అనేది చాలాసార్లు చాలా విధాలుగా వేరువేరుగా రకరకాలుగా తీస్తున్నాము. ఇదొక వెరైటీని స్పెషల్ ఐటమ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తున్నాం. మరి దీనిలో మీకు ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చట్లేదు మాకైతే తెలియదు, కానీ మాకు తినడానికైతే చాలానే బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఏదైనా గుడ్డుతో ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా దోశ వేసుకోవచ్చు అనే విధంగా మేము చూపిస్తున్నాం. ఏది సింపుల్ కాదు, ఏది తేలిక కాదు. చూసే కళ్ళు మనస్తత్వాన్ని పట్టించి ఏదైనా బాగుంటుంది. చూసారా ఎంత బాగా వస్తుందో దోశ. ఇందాక మసాలా కారం వేసాం, ఇప్పుడు మామూలు నార్మల్ కారం వేసాం. ఒక్కొక్కసారి అంటే టిఫిన్లలో కారం ఉంది, అది వేరే, అది అన్నిసార్లు వేసున్నాం. ఈరోజు మాత్రం సపరేట్గా వేసాం. కాసేపు మూత పెట్టు. చూసారా దోశ కూడా చక్కగా ఎలా ఉబ్బిందో. ఇప్పుడు తిప్పించుకుందాం. చూసారా చక్కగా మగ మనిషి తృప్తిగా ఫుల్లుగా తినేయవచ్చు దోశ, అంత బాగుంటుంది. ఆపలా దోశ డబల్ రోస్ట్ ఎగ్ దోశ తింటావా? సూపర్గా ఉంది, అయితే చాలా బాగుంది. అక్కడ చట్నీలు ఉన్నాయి చూడు. చూసారా ఎంత బాగా కాలిందో. నేనైతే తిన్న, మా పిల్లకాయలు తింటారు. అందువల్ల నాకు ఆ వాసనకి తినని దానికి నాకే మనసు తినాలని ఉబ్బుళ్ళు ఊరుతుంది, కానీ నేను తినను. ఊరట్లు వెళ్తుంది నా మనసు అయితే. చూసారా ఎలా దోశ వేసుకుని తినడం అంటే మీకు ఎంతమందికి నచ్చద్దో, మీకు ఎంతమందికి ఇష్టం ఉందో అంతమంది కూడా ఈ విధంగా పోసుకొని తిని చూడండి. ఈ దోశని మీరు పోసుకొని తిని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట సింబల్ కొట్టి